నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో జ్వరాల్లో రకాలు, నివారణ మార్గాలు రెండో భాగం ప్రసారం అవుతుంది. ఈ అంశంపై మనకి వివరించడానికి మర్మా స్పెషలిస్ట్ పంచగవ్య గోమాత సురేష్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా గోమాత సురేష్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. సురేష్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. సురేష్ గారు, మనం ఆల్రెడీ జ్వరాల్లో రకాలు కొన్ని మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ ఎపిసోడ్లో. ఒక్కసారి మళ్ళీ దాని గురించి ప్రస్తావన తీసుకుందాం. అండ్ జ్వరాలు అనగానే మనకి మీరు చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, ఉష్ణ జ్వరము, చలి జ్వరం అని రెండు రకాలుగా ఉంటాయని. జనరల్గా జ్వరము అనగానే ఒళ్ళు వేడి తగిలింది అంటే లోపలికి ఏదో సమ్ బ్యాక్టీరియా ఆర్ వైరస్ అటాక్ అయింది, సో యాంటీబాడీస్ అనేవి ఫైట్ చేస్తున్నాయి, దానికి జ్వరం వచ్చింది. కానీ మీరు హీట్ జనరేట్ అవుతుంది, అది జ్వరంగా అని అనుకుంటాము. ఈ హీట్ జనరేట్ అవటంలో రెండు రకాలుగా మీరు చెప్పారు, అంటే ఉష్ణ జ్వరం, చలి జ్వరం. ఒక్కొక్కసారి దీనికి డిఫరెన్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మన శరీరం ఉష్ణోగ్రత మామూలుగా వాళ్ళకి క్యాలిక్యులేట్ చేస్తే 98.4 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటారు. ఎవరిది వాళ్ళకి బాగుంది అంటే అది ఏం జ్వరం లేనట్టు. సో ఉష్ణం తన శరీరం తన వేడి కంటే ఎక్కువ ఉంది, తట్టుకోలేనంత స్థితి ఉంది. శరీరం, కళ్ళు, ముక్కు, నోరు అన్ని ఆరిపోతున్నాయి. అండ్ మరో ఆకలి దప్పికలతో ఎక్కువ అయిపోతున్నాయి. సో అలాంటప్పుడు దాన్ని ఏమంటే జ్వరం అంటాం. సో లేదు, అది కాకుండా మన శరీరంలో ఉన్న వేడి చాలా తక్కువ అయిపోయి ఉన్నదానికంటే ప్రెస్ అయిపోయడం అట్లా చలిజలం వస్తుంది. అంటే బాగా వనకడం జరుగుతూ ఉంటుంది, వేడి కావాల్సి అనిపిస్తుంటుంది, తినబుద్ధి ఇది. సో ఏది పట్టుకున్న ఈ దవడలు అన్నీ టైట్ అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ చలి జ్వరానికి సంబంధించినవి. సో ఇవన్నీ రెండు జరుగుతూ ఉంటాయి బాడీ లోపల. మీరు అన్నట్టు ఇప్పుడు వైరస్ అనేది ముందుకి వెనక్కి వెళ్ళడం, ఎక్కువ తక్కువ అవడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జనరల్గా జ్వరం అనేది ఏంటంటే ఒక టైప్ ఆఫ్ బాడీ డీటాక్స్ అవుతుంది, అంటే లోపల నుంచి వేడిని బయటకు తంతుంది. ఈ బోన్ మ్యారో ఉంటుంది, అంటే మజ్జ అంటారు, లోపల ఉండే మూలుగా ఏదైతే ఉందో అది ఒక్కొక్కసారి చాలా హీట్ ఎక్కువ అయిపోతుంది మన తినే ఆహార పదార్థాలు బట్టి. దాంట్లో ఏదైనా ప్రొడక్షన్ స్టార్ట్ అవుతున్నప్పుడు కూడా హీట్లు జనరేట్ అవుతాయి. అంటే చూడండి, కొంచెం జాయింట్ పెయిన్లో బాగా పెయిన్స్ వస్తుంటాయి. అంటే మనం ఏదైనా కొంచెం మాంసాహారం తిన్నా, లేకపోతే కొత్తగా ఈ వర్షాలు పడుతున్నప్పుడు కొన్ని దుంపలు తిన్నా జాయింట్లన్నీ పట్టేస్తాయి వాతం వల్ల. అలాంటప్పుడు కూడా ఆ బోన్ మ్యారో అనేది బాగా ఎక్కువగా ఆరిపోతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఆ 2 రోజుల తర్వాత మళ్ళీ వేడి వస్తుంది, చూసారు, జ్వరం వచ్చేస్తుంటుంది. లేకపోతే బాగా మనం వర్కౌట్స్ ఎక్కువ చేస్తాం, రన్నింగ్ ఇవన్నీ చేయడం వల్ల నొప్పుల వల్ల కూడా జ్వరం వచ్చేస్తుంటుంది. అది ఎందుకు? బోన్ మ్యారో అనేది చాలా ఎక్కువ వర్కౌట్ అయిపోయింది, దాన్ని బయటని అంటే లోపల ఉన్న హీట్ ఎక్కువ అయిపోయింది, అది బయటికి తనడం బట్టి జ్వరం వస్తుంటుంది. దానికి ఏంటి, జస్ట్ రిలాక్స్ చేసుకుంటే ఒక 2 రోజులు పడుకుంటే ఆటోమేటిక్గా తగ్గిపోతుంటుంది ఈ జ్వరాలు. సో సీజన్ వైజ్ వస్తూ ఉంటుంది, ఋతువులు మారుతున్నప్పుడు, వర్షం కాలంలో కానీ, లేకపోతే శీతాకాలం తర్వాత ఎండాకాలం వచ్చేటప్పుడు, అంటే ఈ ఉగాది టైంలో ఇలాంటప్పుడు కూడా ఎక్కువ జ్వరాలు వస్తూ ఉంటాయి. ఆ జ్వరాలకు కూడా కారణం ఏంటంటే ఋతుపవనాలు బట్టి సో మారుతూ ఉంటుందండి. సో ఒక వాతావరణం నుంచి ఇంకో వాతావరణంకి వెళ్ళినప్పుడు కూడా తట్టుకునే శక్తి అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి జ్వరం రూపంలో బయటపడుతుంది అన్నారు. మరి ఆ టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే అప్పుడు ఏం చేయాలి మనం ఏంటంటే, ఋతువులు బట్టి మనం కొన్ని చేంజెస్ చేస్తుంటాలి. ఇప్పుడు చలికాలం స్టార్ట్ అవుతున్నప్పుడు మన ఫ్రిడ్జ్ ఐటమ్స్ అన్ని ఆపేయాలి. సో ఫ్రెష్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి, రైట్. సో ఆ టైంలో దుంప జాతులన్నీ ఆపేయాలి, అంటే భూమి లోపల పండే పదార్థాలు. అప్పుడు ఫ్రెష్గా పుట్టేవి దొండకాయలు, సో ఏవైతే బెండకాయలు అలాంటివన్నీ భూమి పైన ఉండేవన్నీ తీసుకోవాలి. సో రెండోది, వర్షాకాలంలో ఎక్కువ కొన్ని ఫ్లూస్ వస్తూ ఉంటాయి, జలుబు వల్ల వచ్చే జ్వరాలు కానీ ఉంటాయి. ఆ టైంలో ఏంటంటే ఎక్కువ పారే వాటర్, కొత్త నీరు వస్తుంటుంది కదా, అలాంటప్పుడు వేడివేడిగా ఉండే కషాయాలు తీసుకోవాలి. ఎప్పుడు కూడా వేడి నీళ్ళు తీసుకుంటూ ఉండాలి ఆ టైంలో. ఇప్పుడు శీతాకాలంలో వస్తుంది న్యాచురల్గా, బాగా గ్రీష్మ ఋతువులో ఏంటంటే ఎండ ఉండాల్సిన తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఆ ఉండాల్సిన తీవ్రత ఉన్నప్పుడు బాడీ హీట్ జనరేట్ అవుతుంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి, తడి బట్ట మనం వేసుకోవాలి. అంటే సిచ్యువేషన్ బయట వేడిగా ఉంది, బయట శరీరం కూడా మనకి ఎక్స్టర్నల్గా వేడిగా ఉంది, ఇంటర్నల్గా చలవ చేయాలి. బయట బాగా చలి వల్ల మనకి ఒక టైప్ ఆఫ్ జ్వరం వచ్చింది, అప్పుడు శరీరం లోపల వేడి చేస్తుంటారు. ఎవ్రీ టైం మనం బ్యాలెన్స్ చేసుకుంటున్నప్పుడు ఈజీగా. ఇప్పుడు చూస్తే కనుక శీతాకాలం నుంచి ఇప్పుడు వేసవ కాలంలోకి టర్న్ అవుతున్నాం కదా, సో ఒక రోజు వేడిగా ఒక రోజు చల్లగా ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు పిల్లలకి కొంచెం జలుబు చేసో లైట్గా ఒళ్ళు వేడి పడినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా, సో అటువంటిప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి? మనం చిన్నప్పుడు చూసాం కదండి, కొన్ని సూప్స్ ఇస్తూ ఉంటాం. అంటే ఏమంటారు దాన్ని, కొంచెం అరట పిండి వేస్తుంటారు, లేకపోతే గోధుమలు, ఆ యవ బియ్యం అంటారు, అంటే పాత బియ్యం ఏదైతే ఉందో దాన్ని వేసుకొని జావలా కాస్తుంటారు. ఆ జావలో మిరియాలు, వాము పొడులు కానీ, పిప్పల పొడి కానీ, శొంఠి పొడి ఇలాంటివన్నీ వేసుకున్నప్పుడు ఈ చలి నుంచి ఎండకు వచ్చే సిస్టమ్ అంతటినీ తగ్గుతుంది. అంటే బేసికల్గా వాళ్ళకి ఏంటంటే నోట్లో లాలాజలం అంతా తగ్గిపోతుంటుంది.
వెదర్లో కూడా వేడి ఎక్కువైపోయింది కాబట్టి డ్రైనెస్ వల్ల వాడికి శరీరం వేడి స్టార్ట్ అవుతుంటుంది. ఈ పిప్పలు కానీ ఎప్పుడైతే సొంటి వెళ్ళగానే లాలాజలం బాగా ఊరుతున్నట్లు చేస్తుంది. ఇంకా ఉసిరికి పప్పుతో ఇప్పుడు ఉసిరికాయలు వచ్చే సీజన్ అయిపోతుంది. ఆ సీజన్లో ఏం చేస్తాను, కొంచెం ఉసిరికితో జావలు అంటే ఒక ప్రతి దాంట్లో వేసుకోవడం కానీ ఉసిరి పచ్చడి చేసుకోవడం, దానికి ఏంటంటే దాన్ని పిండేసి మంచిగా నన్నారు కల్పిస్తూ ఉంటారు. సో ఇలా పులుపు తీపి రిలేటెడ్లో ఉండేవన్నీ ఈ టైంలో చాలా ఇంపార్టెంట్. మీరు చూడండి ఇప్పుడు ఏమవుతుంది, శ్రీరామనవమి వస్తుంది, మనకేం చేస్తారు, పానకం ఇస్తారు. పానకంలో ఏం చేస్తారు, బెల్లం మినులు మిరియాల పొడి ఇవన్నీ వేసిస్తారు. సో ఇలాంటివన్నీ మనకేంటంటే అలవాటు చేస్తారు. అట్లీస్ట్ మన ప్రసాదాల్లో నుంచి అయినా తీసుకోవాలి. ఇప్పటి నుంచి పానకాలు తీసుకోవాలి. రెండోది నన్నారు జ్యూసులు తీసుకోవాలి. పునర్నవ కషాయాలు తీసుకోవాలి. ఎందుకంటే వేర్ల ద్వారా ఇప్పటివరకు బలిష్టంగా తయారవుతాయి. ఆ వేర్లన్నిటివి ఇప్పుడు కషాయాలు కట్టుకుంటే ఇప్పుడున్న సీజన్కి గ్రీష్మ ఋతువు అన్నిటికీ చాలా మంచి సొల్యూషన్ జరుగుతూ ఉంటుంది. ఓకే, చిన్నపిల్లలైనా తీసుకోవచ్చండి ఇలాంటివి? చిన్నపిల్లలకి ఎక్కువ అంటుకుంటాయి ఇవన్నీ. సో వాళ్ళకే తీసుకోవచ్చు. అంటే మరీ చిన్న 6 years లోపల ఉండే పిల్లలందరికీ కూడా మందులు కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయి. సో వాళ్ళకి ఎప్పుడు తాపడం అనమాట, అంటే బాగా నూనె రాస్తూ ఉండాలి, బాగా ఒంటికి బాగా చల్లగొడ్డ పెడుతుండాలి. వాళ్ళకి వీలైనంత వరకు ఈ నూతుల్లోని చిన్న చిన్న కొలంలోని ఎక్కువ ఈత కొట్టించాలి. ఎందుకంటే వేగంగా డీహైడ్రేట్ అయిపోతుంది బాడీ, సున్నితమైన శరీరం. సో అలాంటప్పుడు మేమేం చేస్తామంటే ఈ పప్పాయ ఉంటాయి కదా, పప్పాయ మంచిగా బాగా పండిపోయిన పప్పాయలు ఏవైతే ఉన్నాయో బాగా ఒంటికి రాసేసి ఆడుకోమంటాం. సో ఏమవుతుంది, బాడీ అవుటర్ లేన్ అంటే తిక్కి పడుతూ ఉంటుంది. తర్వాత వేడి నీళ్ళు స్నానం చేసినా చల్లనీళ్ళు స్నానం చేసినా వాళ్ళకి సెట్ అయిపోతుంటుంది. ఇంకా టబ్బుల్లో కూర్చొని పెట్టి స్నానం చేయిస్తుంటాం. ఆటోమేటిక్గా ఏమైతే ఎక్కువసేపు ఆడతారు పిల్లలు. ఆడడం వల్ల ఏమిటంటే చర్మం ఏంటంటే ఎక్స్టర్నల్ దగ్గరే ఉండేదాన్నిటిని డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంటుంది, అట్లా డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇది జనరల్ జ్వరాల కోసం. ఓకే, మరి మామూలుగా ఒక జ్వరం వచ్చింది వెంటనే యాంటీబయాటిక్ వేసేసుకుంటారు, క్రోసిన్ ఆర్ కాంబిఫ్లమ్ లేకపోతే ఏదో ఒకటి టాబ్లెట్ వేసేసుకుంటారు. అసలు నిజంగా జ్వరం వచ్చిన తర్వాత ఎన్ని రోజులు వెయిట్ చేయాలంటారు? చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు ఏంటంటే జ్వరాలు, ఇప్పుడు విష జ్వరాలు మాట్లాడదాం. ఇంతవరకు జనరల్ జ్వరాలు. విష జ్వరాలు ఏంటంటే మలేరియా, టైఫాయిడ్ ఉంది, ఇంకా చెప్పుకుంటే కలరా ఉంది, డెంగ్యూ ఉంది. సో ఇవన్నీ ఎట్లా ఉంటుంది, పరాన్న జీవులు కొన్ని ఏంటంటే మన శరీరం మీద ఆధారపడి బతికే జంతువులు, అవేవైతే ఈగ కానీ దోమ కానీ ఇవన్నీ ఉంటున్నాయి కదా, వీటి వల్ల వస్తుంటాయి. సో మోస్ట్లీ అది ఏం చేస్తుంది అంటే ఇది ఆడదోమ వల్ల ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో అది కుడుతుంది, దాంట్లో ఉన్న సిట్రస్ సిస్టమ్ అంటే ఉమ్ము ఏదైతే ఉందో మనలో పంపిస్తూ ఉంటుంది. అలాగే అట్లీస్ట్ కొన్ని కుట్టిన తర్వాత ఏమవుతుంది, కరెక్ట్ అయిన సెల్స్లోకి వెళ్ళిపోయి లివర్ మీద ఎక్కువ కూర్చుంటుంది. ఇదంతా ఇమీడియట్గా లివర్కి వెళ్ళిపోయి ఏదైనా బాడీలో కొంచెం ఇంకో అంటే ఈ బయోటిక్ బాడీకి అదర్ దాన్ ఇంకా ఏదైనా విషయం వచ్చింది అనుకోండి, తిన్నగా వెళ్ళి లివర్ వెళ్ళి క్లీన్ చేస్తూ ఉంటుంది. సో లివర్ మీద పడిపోయిన తర్వాత లివర్ని అంతా ఒక కంట్రోల్గా పెట్టేసుకుంటుంది, అంటే ఏం పని చేయనివ్వదు. అంతపాటు లోపల జరిగినప్పుడు ఏం వస్తే శరీరం ఒక్కసారి హీట్ ప్రొడక్షన్ అవుతుంది. కాలేయం, పిత్తాశయం అంటే మన శరీరంలో ఉండే పిత్తం అంటే వేడిని అది కంట్రోల్ చేసే ఒక మంచి పరికరం. అలాంటి పరికరం ఏమవుతుందంటే పని చేయకుండా అయిపోవడం వల్ల మొత్తం బాడీ అంతా హీట్ ఎక్కువ జరుగుతుంది. అది ఒక్కొక్కసారి డైలీ ఉంటుంటుంది, లేకపోతే 2 daysకి ఒకసారి వస్తుంది, 4 daysకి వస్తుంది. ఇవన్నీ మలేరియా జ్వరాలు, అంటే దోమల ద్వారా వచ్చే జ్వరాలు. అంత వేగంగా బయటపడవు, అట్లీస్ట్ 4-5 days పోయిన తర్వాత పడిపోతాయి. వాళ్ళ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే దప్పికి వస్తుంది, బాగా బాడీ అసలు ఏం పని చేయనివ్వదు, తినబుద్ధి అయినవదు, నోరంతా ఒక చేదు రకం అయిపోతుంటుంది, కళ్ళు మండుతూ ఉంటాయి, తలనొప్పులు వస్తుంటాయి, ఎవ్రీ జాయింట్లో పెయిన్స్ పట్టేస్తుంటాయి, ఎవ్రీ టైం ఫేవరిష్గా ఉంటుంటుంది. అంటే శరీరం బాగా ఎక్కువ వేడితో కూడుకుని ఉంటుంది. సో ఒక్కోసారి 102 అయిపోతుంది, 104 అయిపోతుంది. సో 106 దాటిపోయి ఇంకా వెళ్ళిపోయిందంటే మనిషి అన్కంట్రోల్డ్ మైండ్ వెళ్ళిపోతుంది, అసలు కంట్రోల్ ఉండదు, ఫిట్స్ అన్నీ జరిగిపోతాయి. సో అందుకని వీలైనంత వరకు ఇవన్నీ తాపడం చేయడానికి వస్తుంది. మనం ఆ మనిషికి ఏంటంటే ఏ రోజు కూడా బలమైన పదార్థాలు అంటే లేట్గా అరిగే పదార్థాలు ఇవ్వకూడదు. సో ఫస్ట్ సిమ్టమ్స్ ఏంటి, వాడికి వీక్ అయిపోతూ ఉంటాడు. సో మలేరియా కానీ ఏమైనా వచ్చిందంటే, సో అది కాకుండా వాళ్ళకి ఇంకా బాడీ లోపల ఇమ్యూనిటీ తగ్గిపోతారు, నేను తినలేనని చెప్పేసి ఎప్పుడు టైం పడుకోవడం కానీ, శక్తి లేకపోవడం, ఎవరి జాయింట్లో పట్టేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు సొంటి బాబాని చేస్తుంది. ఇంకా పెద్ద చెప్పుకోవాలంటే త్రిఫల చూర్ణం బాబాని చేస్తుంది. ఓకే, ఎలా తీసుకోవాలండి? కషాయం కట్టుకోవాలి. త్రిఫల బయట దొరుకుతున్నాయి కదండి, 1:2:3 రేషియోలు ఉంటుంది, 1:1:1 రేషియోలు ఉంటుంది. దీన్ని ఏంటంటే కషాయం కట్టుకోవాలి. కషాయం కట్టుకొని 20-30 ml ఎవ్రీ 2 hours అలాగే ఇస్తుండాలి. ఉసిరికాయ ఏం చేస్తుంది, కరక్కాయ ఏం చేస్తుంది అంటే లోపల ఎక్కడైతే వేడి ఉందో వేడి తాపడం తగ్గిస్తూ ఉంటుంది. ఆ లివర్ పాడైపోయిన లివర్ని మళ్ళీ రియాక్టివేట్ జరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా దాని తర్వాత ఇంకా లోపలికి తిప్పతీగ అంటాం, గుడిచి తిప్పతీగ చాలా బాగా పనిచేస్తుంది. సో ఆకుని కషాయం చేసుకొని నీళ్లు తాగుతుండడం.
సో పిప్పళ్ళు, సొంటి, ఇవన్నీ ఏమవుతుందంటే ఆ టైంలో మనం తీపి పదార్థాలు మనం ఏం చేస్తాం, బ్రెడ్, బన్ను ఇలాంటివన్నీ ఇచ్చేస్తాం, పాలతో కొడుకుని ఇచ్చేస్తాం. పాలు కూడా చాలా మంచిది. ఆవు పాలు బాగా కాచేసి నెయ్యి వేసి ఇచ్చామనుకోండి, ఇమీడియట్గా లోపల ఏదైతే వైరస్ సిస్టమ్లో ఉందో అవన్నింటినీ మెల్లమెల్లగా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఏం చేస్తాం అంటే గోమూత్రంతో కాడిన తిప్పతి కషాయం ఇస్తాం. గోమూత్రం, తిప్పదిగా 2 కషాయాలు కలిపేసి ఇవ్వడం వల్ల ఈ మలేరియా వ్యాధిని 1-2 డేస్లో తగ్గించవచ్చు. ఇంకా ఎక్కడైతే వాళ్ళ నవరంధ్రాల సిస్టమ్ అన్నిటినీ కొంచెం వేడి తగ్గించడానికి కోసం అక్కడ తడిబట్ట పెట్టిస్తాం. కళ్ళు మీద, ముక్కు, నోరు, చెవులు, బొడ్డు కింద మొత్తం అన్నిట్లే మనం చల్లదనం చేయడం వల్ల ఎక్స్టర్నల్ నుంచి కూడా వాళ్ళకి తగ్గుముఖం జరుగుతూ ఉంటుంది. మోస్ట్లీ ఏంటంటే వీళ్ళందరికీ లోపల వైరస్ ఉందని తెలియకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మళ్ళీ ఇంకో మెడిసిన్స్, టెస్ట్లు, బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు ఇవన్నీ జరిగిపోతాయి. మన ఇంటి చుట్టూ దోమలు ఉండకుండా ఎప్పుడైతే మనం చేస్తామో సరిపోతుంది. దోమలకు ఫస్ట్ మంది ఏంటంటే పొగ. దానికి కార్బన్ డైఆక్సైడ్, మోనాక్సైడ్ పడదు. సో అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ మిథేన్, ఇథిలిన్ గ్యాసెస్ ఎప్పుడైతే పిడకలు కాల్చడం వల్ల, బొగ్గు కాల్చడం వల్ల, అంటే ధూపం వేస్తాం చూడండి, అలాంటి వేయడం వల్ల సాంబ్రాణి గుగ్గులం అసలైన పెద్ద మందు, మనకి మంచిది, దానికి కష్టమేది. అలాంటి వేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ దోమలు రావు. మళ్ళీ వీలైనంత వరకు అలాంటి సిస్టమ్ అంటే పడుకునే విధానంలో మనం అంతే ఎరుకుగా ఉండం కాబట్టి దోమతెరలు చాలా కట్టుకోవడం, కానీ ఇంట్లో అట్లీస్ట్ సాయంత్రం 5-6 గంటలకి దోమలు రాకుండా మనం ఎప్పుడైతే క్లోజ్ చేసుకుంటామో ఆటోమేటిక్గా సిస్టమ్ బాగుంటుంటుంది. ఇవన్నీ వచ్చాయి అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. మనం ముందే జాగ్రత్త పడ్డాం అనుకోండి తగ్గిపోతుంది. ఏంటంటే పిప్పళ్ళు, సొంటి, అల్లం కానీ లేకపోతే త్రిఫలాచూర్ణం, తిప్పతీగ ఇట్లాంటివన్నీ మోస్ట్లీ చిన్న వాటిలో తగ్గిపోతుంది. జ్వరాలు ఏవైతే ఉన్నాయో మలేరియా రిలేటెడ్ అన్నీ తగ్గిపోతుంటాయి. కొన్ని రకాల జ్వరాలను చూసుకుంటే కనుక డే టైంలో నార్మల్గా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. ఆఫ్టర్నూన్ లేకపోతే ఈవినింగ్ టైం నుంచి స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి ఫీవర్ రావడం, లేకపోతే వణుకు రావడం, ఇట్లాంటివి చూస్తూ ఉంటారు. టైఫాయిడ్స్ మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు? టైఫాయిడ్ అనేది సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే ఇంటి పరిసరాల్లో నీట్గా లేకపోవడం, కొత్త నీరు వచ్చింది, మనం ఏదైనా వేరే ఊరు వెళ్ళిపోయి అక్కడ నదీ ప్రవాహం క్లీన్ చేయకుండా నదిలో నీళ్ళు తాగాం, లేకపోతే మనం ఇంటికి వచ్చే పైపుల్లో ఏదో రస్ట్ ఉండడం వల్ల కానీ, అందులో ఏదైనా నాచు ఎక్కువ పట్టడం వల్ల కానీ, బాడీ లోపల సెట్ కాకపోవడం, అదేమవుతుందంటే ఒక 14 days అలా నడుస్తూ ఉంటుంది. కనుక్కోవడానికే 14 days పడుతుంది. జ్వరం ఉంటుంది కానీ అది ఏ టెస్ట్లకి సెట్ కాదు. అది వస్తుంటుంది, మళ్ళీ పోతుంటుంది. ఉదయం మంచి యాక్టివ్గా ఉంటుంది, చెమట్లన్నీ పట్టేస్తాయి. సాయంత్రం సూర్యుడు వెళ్ళిపోగానే ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. అదేంటి మరి ఇందాక చెప్పుకున్నాను, సన్ ఉన్నంత వరకు ఆ వైరస్ ఎంత పనిచేయదు, సన్ వెళ్ళిపోయిన తర్వాత పనిచేస్తుంది. దానికి ఏం చేస్తామంటే ఆవిరి పట్టిస్తాం. అంటే లోపల బయట నుంచి ఎక్స్టర్నల్గా వేడి కల్పిస్తూ ఉంటాం. సో ఎక్స్టర్నల్గా స్టీమింగ్ పట్టడం, సో టైఫాయిడ్ సిస్టంలో స్టీమింగ్ పట్టడం, బాగా వమన విరేచనాలు చేయించడం, అంటే వాంతి చేయించడం, లోపల ఉన్న యాసిడ్స్ అన్నీ బయటికి తీసేయడం, తర్వాత విరేచనం చేయడం, మోషన్స్లో ఉండే ఇంటెస్టైన్లో ఉండే ఏదైతే ఉందో అవంతా క్లీన్ చేయడం. అంటే వాటర్ వల్ల వచ్చింది కదా, సో లేకపోతే ఎన్విరాన్మెంట్ వల్ల వచ్చింది, ఫుడ్ వల్ల వచ్చేస్తుంది. చాలా వరకు ఏంటంటే ఇండైజెషన్ వల్ల వస్తుంటుంది. అరుగుదల లేదనుకోండి ఆటోమేటిక్గా బాడీలో జ్వరం స్టార్ట్ అయిపోతుంది. సో బాడీ హీట్ జనరేట్. సో ఈ టైఫాయిడ్ అనే దానికి వమన విరేచనాలు చేస్తాం, డిటాక్స్, మొత్తం లోపలదంతా బయటకు వచ్చింది అనుకోండి, మా ఆటోమేటిక్గా 4 daysలో మళ్ళీ నార్మల్ అవుతుంది. వీళ్ళకి యవ బియ్యం ఉంటుంది, ఎవలు అంటాం. సో బార్లీ, సో బార్లీ వాటర్ చాలా బాగా పనిచేస్తుంది. అందులో వాము కషాయం ఇస్తాం. అంటే ప్రతిరోజు గంటకి కొంచెం ఒక 30 ml వరకు వాము వాళ్ళకి ఇస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా లోపల మళ్ళీ ఎనర్జీ అంతా సెంట్రేట్ అవుతుంది. వీళ్ళకి ఇవ్వకూడదు ఏంటంటే పులిసిన పదార్థాలు, అంటే పెరుగు కానీ లేకపోతే ఈ బన్ను, రొట్టెలు కానీ. సో పులిసిన పదార్థాలు ఏవి ఇచ్చినా శరీరంలో అది ఇంకా రిటైన్ అవుతుంటుంది. ఇది ఎందుకు వచ్చిందో తెలుసుకోవడం చాలా పెద్ద సమస్య. అది టైఫాయిడా, మలేరియా, కలరానా, ఇవి తెలుసుకోవాలి ఫస్ట్. అవి ఉన్నప్పుడు అసలు ఫుడ్ కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, పచ్చం చేయాలని అంటారు, ఈజీగా డైజెస్ట్ అయ్యేవి తీసుకోవాలని అంటారు. ఇప్పుడు కాలర్ లైన్ లో ఉన్నారండి, కాలర్ తో మాట్లాడిన తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. హలో హలో చెప్పమ్మా. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నామ్మా, నా పేరు మంగమ్మ. నమస్తే అమ్మా. మంగమ్మ గారు చెప్పండి, ప్రాబ్లం ఏంటో గోమాత సురేష్ గారికి. నా ప్రాబ్లం నడుము వెనకాల బ్యాక్ నొప్పి, రెండేది వచ్చి నరాలు సైడ్ లో కుడి పక్క ఫుల్గా నొప్పమ్మా. సో వయసు అండి మీది, వయసు ఎంత ఉందండి? వయసు 22, 63 ఉంటుంది. 63 మంగమ్మ గారు. సరే, ఇప్పుడు ఏమవుతుందంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నడుము దగ్గర పోతు అంటే గుజ్జారిపోవడం కానీ, లేకపోతే ఎక్కువ వాడకం వల్ల, లేకపోతే అప్పర్ బాడీ హెవీ ఉండడం వల్ల కూడా నడుము నొప్పులు వస్తుంటాయి. బరువులు ఎత్తడం వల్ల నడుము నొప్పి వస్తుంది. ఏ నొప్పి వచ్చినా మన గతంలో మాట్లాడుకుని ఏంటంటే ఆయిల్ మసాజ్.
సో వీలైనంత వరకు ఆయిల్ ఇంకేది హార్డ్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటితో మసాజ్, నల్ల నువ్వులు కానీ, ఆవాల నూనె కానీ, సో ఇప్ప నూనె కానీ, ఆముదం కొంచెం స్టిక్కీనెస్ ఉంటుంది. సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో బాగా మసాజ్ చేసుకోవడం వల్ల అది తగ్గుతుంటుంది. అందులో ఎక్స్ట్రా ఇంకా హార్డ్గా ఉండేవి వాము వేయడం, వెల్లుల్లి వేయడం, కర్పూరం వేసడం, వావిలాకు వేసుకోవడం, ఇట్లాంటివి ఏవైతే ఆకులు వేసుకున్నామో బాగా మరిగించి వడకట్టేసి ఆ నూనె ప్రతిరోజు రాసుకుంటుండాలి. రాసుకోవడం వల్ల ఈ నొప్పులు తగ్గుతుంటాయి. సో చిన్న చిన్న వాటికి మనం పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు, ఏమో ఇదేదో స్లిప్ డిస్క్ అయిపోయిందో లేకపోతే ఇంకేమైపోయిందో కాదు. ఫస్ట్ నొప్పి వచ్చిందంటే అక్కడ నూనె రాయండి. సో అది పడిపోయారు, నొప్పి వచ్చినప్పుడు స్పెషలిస్ట్ కావాలి, ఇరిగిపోయినప్పుడు స్పెషలిస్ట్ కావాలి. మిగతా చిన్న చిన్న వాటికి 1 గంట సేపు పని చేసినప్పుడు నొప్పులు వస్తున్నాయి, నూనె రాసుకోవడం. ఎవ్రీ జాయింట్కి నూనె రాసుకుంటే శరీరం లోపల వేడి తగ్గుతుంది. అదేవిధంగా ఈ నొప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మారుతూ ఉంటాయి. చిన్న మర్దన మసాజ్ చేసుకుంటుంటే సరిపోతుంది అట్లా. సో మీరు చెప్తున్నారు జ్వరాలకి కొన్ని రకాల కషాయాలు తీసుకోండి, త్రిఫలా చూర్ణం కానివ్వండి, పిప్పళ్ళు కానీ, లేకపోతే వాము కానీ, సొంటి కానీ తీసుకోండి అని అంటున్నారు. కొన్ని రకాల జ్వరాలు, ఇప్పుడు డెంగ్యూనే తీసుకోండి, వైట్ బ్లడ్ సెల్స్ అనేవి తక్కువైపోతూ ఉంటాయి. సో అటువంటి అప్పుడు మరి మీరేం చేస్తారు? అదే డెంగ్యూ జ్వరాల కింద రాదండి. డెంగ్యూ ఏంటంటే మనం బ్లడ్ సెల్స్ తగ్గిపోతాయి, అంటే వైట్ సెల్స్ అని తగ్గిపోవడం వల్ల హీట్ జనరేట్ అవుతుంది. అది దానికి అప్పుడు ఏం చేస్తే, ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్కి వచ్చిన ఔషధాలు కావాలి. సో ఇంకా డీప్ ఇప్పుడు ఇవన్నీ ఇంట్లో ఉంటాయి, సొంటి మిరియాలు అనేవి ఇంట్లో ఉంటాయి. అంతకు మించి మనకు బయటికి తెచ్చుకునేది ఏంటంటే తిప్పతీగా అంత వేగంగా దొరకదు, కొంచెం బయటికి వెళ్ళాల్సిందే. అదే కాకుండా నేలవేమంటాం, నేల ఉసిరి అంటాం. సో ఇవి చాలా అరుదైన వృక్షాలు. అండ్ మోరోవర్ దానివల్ల తగ్గని జబ్బులు ఏవైతే రోగాలు ఉన్నాయో, అంటే విష జ్వరాలు దాటించి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కషాయాల వల్ల తగ్గుతూ ఉంటుంది. వేపాకు అండ్ ఇంకా తులసి అనేది. సో ఇవన్నీ ఏంటంటే ఎవ్రీడే మన బాడీ లోపల నుంచి అందించాల్సిన ప్రతి ఒక్క పదార్థం. లేకపోతే అంటే విష జ్వరాలు వచ్చినప్పుడు వాళ్ళకి ప్రతి ఎవ్రీ 2-3 అవర్స్కి ఒక్కొక్క 10-20 ml కానీ ప్రతిసారి వేస్తూ ఉండాలి. అది చాలా చేదుగా ఉంటుంది. సో ఎప్పుడైతే వాడికి జ్వరం ఉంటున్నప్పుడు అది తీపిగా ఉంటుంది, జ్వరం పోయిన తర్వాత ఆటోమేటిక్గా చేదు వస్తుంది. సో ఇది ఇంకా ఇట్లాంటివన్నీ పాషాణ వేది అని చెప్పేసి అంటారు. అంటే దానివల్ల ఏమవుతుంది, ఇంటర్నల్గా వేడి ఏదైతే ఉందో ఆ వేడినంతా ఒకసారి బయటకు అంతా ఉంటుంది. పాషాణ భేద ఏమవుతుంది, లోపలికి వెళ్ళిన తర్వాత ఆ చేదు ఏదైతే ఉందో చేదునంతటినీ బయట తింటుంది. మన శరీరంలో జ్వరం లేదనుకోండి, అది విపరీతం చేదుగా కనబడుతుంది టేస్ట్. మన శరీరంలో జ్వరం ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది తీపిగా ఉంటుంది, చప్పగా ఉంటుంది, అంతే. సో ఇన్ని ఔషధాలు అప్పుడు అవసరమైనప్పుడు తీసుకోవాలి. అంటే ప్రతిదానికి మనం గుర్తింపు ఇంపార్టెంట్ కదా, ఇది విష జ్వరమా నార్మల్ జ్వరం. అదే ఇప్పుడు నార్మల్ జ్వరానికి మనం పాషాణ భేద కానీ లేకపోతే కాల్మేగ్ కానీ, అది విష జ్వరమా లేకపోతే నార్మల్ జ్వరమా అని ఎలా తెలుసుకుంటారండి? అది తర్వాత 101, 102 లేకపోతే 103, 104 రేంజ్కి వెళ్ళింది. సరే, అది మలేరియా వల్ల వచ్చిందా, లేకపోతే టైఫాయిడ్ వల్ల వచ్చిందా, లేకపోతే డెంగ్యూ వల్ల వచ్చిందా, మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? లేదు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు టెస్ట్లకు పంపిస్తారా? మీరు ఎలా చేస్తారు? మోస్ట్లీ మేము అసలు ఎక్కడికి పంపించాం. అసలు అంటే టెస్ట్ వాళ్ళకి ఈ జ్వరం వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన మంచి ప్రశ్న ఏంటంటే మనల్ని గుర్తించారు ఫస్ట్, నేచురల్లో ఒకటి ఉంది అని. ఎవరికి వాళ్ళు గుర్తించుకోవడానికి ఈరోజు మనం స్టూడియోకి వచ్చినాం. దేనికి, అరే వస్తుంది చంకల్లో వేడిగా ఉంది, ముక్కు గాలి వేడిగా ఉంది, కళ్ళు మండుతూ ఉన్నాయి, చెవులు మండుతున్నాయి, యూరిన్ మోషన్ వాటర్ బాగా వేడి ఉంది ఫస్ట్, అంతే కదండి. సో లోపల ఇంజిన్ అంతా వేడైపోతుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి, మళ్ళీ దాన్ని వేడి చేయాలా, మసాలాలు ఇచ్చి కానీ మెడిసిన్ ఇచ్చి కానీ వేడి చేయాలా. సో తాపడం చేయాలి. తాపడం చేస్తూనే వేడివేడి కషాయాలు పొట్టలోకి ఇవ్వాలి. రెస్ట్ ఆఫ్ అన్ని పాటలని చలవ చేయాలి. కళ్ళు చలవ చేసుకోవాలి, అప్పుడు నెయ్యి వేసుకోవాలి. ముక్కు చలవ చేయాలి, ముక్కులో నెయ్యి వేసుకోవాలి. మొహం మీద తడిగొడ్డు వేస్తుండాలి. అసలు మీరు చెప్తే నమ్మరు, జ్వరం వచ్చినప్పుడు తడిగొడ్డు మొహం మీద వేసుకున్నప్పుడు చాలా జ్వరాలు తగ్గిపోయినాయి. సరే, ఇప్పుడు విష జ్వరాలు అంటున్నారు. విష జ్వరాలకి ఏమైనా సూత్రం, వస్తుంది పోతుంది, లేకపోతే అలా తగ్గట్లేదు, నడుస్తూ ఉంది, బాడీ రివర్స్ వామిటింగ్ జరుగుతుంది. ఇలాంటప్పుడు ఏమవుతుంది, బ్లడ్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంది. అలాంటప్పుడు యాంటీబయాటిక్స్ ఏవైతే ఉన్నాయి బయట ఉన్నవి, మనం యాంటీబయాటిక్స్ ఇచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడిచి ఇస్తున్నాం, అంటే తిప్పతీగిస్తున్నాం. తిప్పతీగ కషాయం ఇచ్చుకున్నాం, త్రిఫలా కషాయం ఇచ్చుకున్నాం. ఒక 2 వాళ్ళ దీంట్లో వెంటనే రిజల్ట్ వచ్చినా లోపల ఏదైతే ఉందో అది ఇంకా రిటైన్ అవుతుంది, మనది మూలం నుంచి పోతుంది. వాడికి హెవీగా మోషన్స్ అయిపోతాయి, యూరిన్ సాఫ్ అయిపోతుంది త్రిఫలా చూర్ణం రెగ్యులర్గా ఇవ్వడం వల్ల. సో రెండోది, ఆయన కూర్చుని పెట్టేది బట్టలు మార్పులు కానీ, నూలు వస్త్రాలు వేసుకోవడం, బాగా చలి ఎక్కువ అంటే వాటర్ తాపడం చేస్తుండాలి. దీనివల్ల చదువుతుంది. ఇప్పుడు మనం ఔషధాలు అంటే ఒకవేళ గుర్తించాం ఇది విష జ్వరమే అని గుర్తించాం, అలాంటప్పుడు ఇందాక అనుకున్న వమన విరేచన ఫస్ట్ చేయాల్సింది. వాడు ఫస్ట్ చూడగానే తెలిసిపోతుంది. జ్వరం వచ్చినట్టు నార్మల్గా ఉంటాడు, కానీ అదే విష జ్వరం వచ్చినాడు అనుకోండి వీక్ అయి పడుకుంటాడు, మాట్లాడితే పడుకోవడం చూస్తాడు, అట్లా ఉండడు, నిలబడడానికి కష్టంగా ఉండదు, శరీరం శక్తి లేదు, మొత్తం ఒక్కొక్క జ్వరం, ఒక్కొక్క విష జ్వరం ఒక్కొక్క లక్షణాలు కలిగి ఉంటుంది. అది ఉన్నాయండి, ప్రతి దానికి ఉన్నది.
అది టైఫాయిడ్. కానీ ఇవాళ రేపు అన్ని చూసుకుంటే కనుక జ్వరాలన్నీ ఇంచుమించు ఒకలాగానే ఉంటున్నాయి. అయితే మోకాళ్ళ నొప్పులు రావడం, అంటే జాయింట్స్ ఎక్కడెక్కడ పెయిన్ గా ఉంటే అన్ని చోట్ల పెయిన్ గా రావడం, నీరసం రావడం, ఒక్కొక్కసారి చెమటలు పట్టడం, లేదా ఉన్నట్టుండి యాక్టివ్నెస్ అంతా పోయి డల్ అయిపోవడం, ఇట్లాంటివన్నీ చూస్తుంటే కొంతమంది కళ్ళ నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి, బాగా వేడి అయిపోతుంది, డ్రైనెస్ అయిపోతుంది బాగా. సో ఇలాంటప్పుడు ప్రతి ఒక్కదానికి మీరు అడిగిన ప్రతి ఒక్కదానికి మా దగ్గర ఒక్కొక్కదానికి ఒక్కొక్క టెస్ట్ రక్త పరీక్ష చేస్తుంటాం. సో రెండోది యూరిన్ టెస్ట్ చేస్తుంటాం, మలం టెస్ట్ చేస్తుంటాం, స్వెట్, చర్మం, వాడి మాట అన్నీ చెక్ చేసిన తర్వాతే అది ఏ కేటగిరీ కింద మార్చుకొని చేసుకుంటాం. సో వాడు ఈ వారంలో ఎక్కడెక్కడ తిరిగాడు, సో అవి ఎలా ఉంటున్నాయి, వాటర్ ఏమైనా తాగారా, ఇవన్నీ ప్రశ్నలకి ఎప్పుడైతే మనిషి ప్రాపర్గా సమాధానం చెప్తున్నప్పుడు అది ఏదైతే ఉందో అది చేస్తాం. దానికి దేనికైనా ఫస్ట్ చేసేది క్లెన్జింగ్. సో క్లెన్జింగ్ చేస్తుంది. జనరల్ జ్వరాలు ఏంటంటే ఆటోమేటిక్గా ఇవన్నీ క్లీనింగ్ చేసుకుంటే ముక్కులో నెయ్యి రాసుకున్నా తగ్గిపోతుంటుంది. వాటర్ ఉండే పదార్థాలు ఎక్కువ ఇచ్చిన, ఇప్పుడు ఉసిరికాయ నోట్లో పెట్టండి, లాలాజలం బాగా ఊడుతూ ఉంటుంది. సో అలాంటి కషాయాలు కొన్ని ఉంటాయి, అవన్నీ ఇస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ జ్వరాలు నార్మల్ జ్వరాలు తగ్గిపోతాయి. కానీ విష జ్వరాలు అంటున్నప్పుడు మనం డీటాక్స్ ఎక్కువ చేస్తుంటాలి. లోపల అనేది ఏంటంటే తీపి పదార్థాలు, ఆ వైరస్ పెరగకుండా ఉండడానికి ఈ ఎప్పుడైతే దశపర్ణి కషాయాలు కానీ, లేకపోతే శతమూలిక లేహ్యాలు కానీ, లేకపోతే సప్తపర్ణి కానీ, ఇవన్నీ ఏవైతే పెట్టుకున్నాం అనుకోండి, ఆకుల తాలూకు రసాలు, కొన్ని వేర్ల తాలూకు రసాలు, ఆటోమేటిక్గా లోపల నుంచి బాగా ఫ్రీ అయిపోతుంది. చిన్నగా చెప్తాను, ఇప్పుడు ఏదైతే ఉందో వావిలాకు ఉంది, వావిలాకు ఏంటంటే ఆ వావిలాకు వేర్లతో ఏంటంటే కషాయం చేస్తుంటాం. జాయింట్ పెయిన్స్ ఇమీడియట్గా తగ్గుతుంది. ఏ పెయిన్ ఎవరికైనా లోపల ఉండే ప్రాబ్లమ్స్, జ్వరం వల్ల వచ్చే నొప్పులకి దానివల్ల తగ్గుతుంది. త్రిఫలా చూర్ణం చిన్న విషయం కాదు. త్రిఫలా చూర్ణాన్ని ఒక పాలు పెంచుతుంటాం, కరెక్ట్గా ఎక్కువ పెంచుతాం, రైట్. లేకపోతే ఉసిరికాయని పెంచడం కానీ ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇప్పుడు ఉండే ప్రాబ్లంకి ఈ విష జ్వరాలకి ఇమీడియట్గా వాడికి చేంజెస్ వస్తుంటాయి. అది దేనివల్ల వచ్చిందో కనుక్కొని ఉంటున్నప్పుడు వాడు చెప్తా ఉంటాడు, ఉదయం వస్తుంది సాయంత్రం రావట్లేదు, ఇది టైఫాయిడ్, సో ఎవ్రీ టైం నడుస్తూ ఉంది, సో ఇది మలేరియా, సో ఎన్ని రోజుల నుంచి ఉంది బాడీ, ఒక 10 రోజుల నుంచి ఉంది, ఆటోమేటిక్గా ఇది టైఫాయిడ్. సో ఇలాంటి కలరా కొన్ని వచ్చినాయి. సో ఇప్పుడు వరకు అంటే మీరు అన్ని దానికి ప్రతి ఒక్క దానికి నేచురల్గా ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించడం చాలా ఇంపార్టెంట్. అది కొంచెం కష్టమైన పనే, కానీ మనిషి ఇవ్వట్లేదు టైం. ఆ టైం నాకు చేయండి, న్యాచురల్గా తగ్గించండి అని ఇవ్వట్లేదు. అది రాకుండా ఉండడానికి కోసం ఇవన్నీ చెప్తున్నాం. వచ్చిన తర్వాత అందరూ అక్కడికే పరిగెడుతున్నాం. సో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇంటిలోనే తగ్గించుకోవాలంటే ఇలాంటివన్నీ ఎట్టి పరిస్థితుల్లో చేయాల్సిందే. మేము ఒకసారి అర్థం చేసుకుని నల్ల గోమూత్రం ఇచ్చిన పాతది, లేకపోతే పాత నెయ్యి ఎప్పుడైతే బాడీలకు రాస్తున్నా ఆటోమేటిక్గా బాడీ లోపల నుంచి ఒక వాంతి రూపంలో బాగా వచ్చేసి తగ్గిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల నుంచి వేస్ట్ అంతా బయటికి పడాలి కదండి. సో టైఫాయిడ్ వచ్చేసింది, టైఫాయిడ్ వచ్చిందంటే అంటే లోపల వైరస్ ఎక్కువ నడుస్తుంది. అది లంగ్స్లో ఉండొచ్చు, మోస్ట్లీ పొట్ల ఇంటెస్టైన్లోనే ఉంటుంది. సో దాన్ని తీసేసామనుకోండి సెట్ అయిపోతుంది. 4-5 డేస్ నుంచి జ్వరం ఉంది, అప్పుడు ఏం చేయాలి, గోమూత్రం వేసేసి నెయ్యి వేసేసి మంచి నుద్ది నోట్లో పంపిస్తాం, తమలపాకు పెట్టి. ఆటోమేటిక్గా ఏమవుతుంది, లోపల నుంచి అంతా బయటికి మళ్ళీ వాంతి తట్టు రూపంలో బయటకు వచ్చేస్తుంటుంది. ఆ లోపల ఫ్లమ్ ఏదైతే ఉందో కఫం అవంతా బయటకు వచ్చిన తర్వాత జ్వరం పోతుంది. సో ఇలాంటి కొన్ని చేయొచ్చు. ఓకే అండి, కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాట్లాడండి. చెప్పండి అండి. నాకు 2 సంవత్సరాల నుంచి మలబద్ధకం ఉండదండి, ఈరోజు నేను కాదు. మీ వయసు అండి? నాకు 60 సంవత్సరాలు ఉంటాయండి. ఈ సంవత్సరం 2 సంవత్సరాల నుంచి అండి బద్ధకంగా ఉందా? రాత్రికి ఎంత తింటుంటారు? బద్ధకం ఉండదండి, అసలు కూర్చున్నా కొనుక్కున్నా కానీ అసలు లేవబుద్ధి కాదు. ఏం పని చేస్తుంటారండి? ఏంటండి, ఏం పని చేస్తుంటారు? పొలం పని చేసింది కానీ 2 సంవత్సరాల నుంచి ఎటు పోవటం లేదండి. ఎటు పోతారు బాగా బద్ధకం. అది కొంచెం పొలం పని చేస్తున్న వాళ్ళందరికీ ఏమవుతుందంటే ఈ మూటలు మోయడం వల్ల కానీ బరువు ఎత్తడం వల్ల కానీ కుట్టు జారిపోతుంటుంది. కుట్టు జారిపోతున్నప్పుడు మీ మాటలు బట్టి అర్థమైందంటే కుట్టు ఏదైనా బరువు పట్టేస్తుంటుంది పొట్టంతా. ఈ పొట్టకు పట్టేసిన తర్వాత ఏం చేస్తారు, రాత్రి పడుకునే ముందు నువ్వుల నూనె బాగా బొడ్డుకు రాయండి. బాగా బొడ్డుకు రాస్తూ ఉంటుంది, మొత్తం పొట్టంతా బాగా నూనె రాయండి, ఇలా మొత్తం రౌండ్గా రాస్తూ ఉండండి. ఆ తర్వాత 2 స్పూన్లు నువ్వుల నూనె తాగితే ఆటోమేటిక్గా ఇవన్నీ తగ్గిపోతుంటుంది. సో మోస్ట్లీ ఏంటంటే ఏవి ఆగట్లేదా? ఆగాల ఒకసారి అసలుకి ఎప్పుడు వచ్చేది కూడా తెలియదండి, ఎన్నిసార్లు వస్తాయో. ఇవి ఇలాంటప్పుడు కొంచెం ఒకసారి చూపించుకోవాలి, ఎందుకంటే పెద్ద రోజుల నుంచి ఉన్నది కదా, ఎక్కువ రోజుల నుంచి ఉన్నప్పుడు కంపల్సరీ చూపించుకోవాలి. అంటే ఆ మూత్రం ఆగట్లేదంట, రాలేదన్నప్పుడు మనం ఇంకేమైనా కషాయాలు ఇవ్వచ్చు. కానీ వచ్చేస్తుంది, ఎక్కువ వచ్చేస్తున్నప్పుడు చూడాలి, బొడ్డు జారిపోయి ఉండొచ్చు. బొడ్డు జారిపోతున్నప్పుడు మోషన్ యూరిన్ సిస్టమ్లు బాగాలే, అంటే బొడ్డు కిందికి వెళ్ళిపోయి ఉండొచ్చు.
అలాంటి విధానాలు కూడా ఉంది. కుట్టు జారిపోయింది అంటాం కదా, నాభి దిగిపోయింది అంటాం, ఇలాంటివన్నీ చేయించుకోవాలి. చాలా వరకు బరువులు ఎత్తిన వాళ్ళకి అందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, నాభి ఈజ్ సెంటర్ ఆఫ్ యువర్ ఎంటైర్ బాడీ, ఫస్ట్ మౌత్. ఇక్కడ నుంచి నరాలన్నీ పట్టేసి ఉంటాయి. సో అది కానీ మిస్ప్లేస్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా బాడీలో అంతా పట్టేస్తుంటుంది. ఇది కూడా ఒక జ్వరంకి. సో మా దగ్గర ఉన్న వ్యక్తికి వచ్చేసి 2 days నుంచి జ్వరం తగ్గట్లేదు, మనిషి కదలట్లేదు, ఎవ్రీ టైం హీట్ జనరేట్ అవుతా ఉంది బాడీలో. సో నాభి చూస్తే ఆటోమేటిక్గా కిందకి వెళ్ళిపోయింది. సో దాన్ని మళ్ళీ సెట్ చేయడం వల్ల కూడా ఇమీడియట్గా బాడీ హీట్ మొత్తం వేడంతా వెళ్ళిపోయింది ఒకసారిగా, ఒక యూరిన్ మోషన్లో. అంటే నేను ఎందుకు ప్రతిసారి ఎక్స్క్రీషన్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నానంటే, మన బాడీలో మోస్ట్లీ జ్వరాలు రావడం కానీ లేకపోతే వ్యాధిని రిటైన్ అవ్వడం కోసం ఎక్స్క్రీషన్ ఇంపార్టెంట్. ఆ గట్ అనేది ఎప్పుడైతే రిలీజ్ చేస్తామో, సో లైక్ కఫం కానీ మూత్రం యూరిన్ కానీ, సో ఇవన్నీ ఏంటంటే బయటికి పూర్తిగా వచ్చేయాలి. పూర్తిగా అది కొంచెం కొంచెం ఉండిపోయింది అనుకో, కుళ్ళిపోయి లోపల లోపల మళ్ళీ వైరస్ తయారవుతుంటుంది ఇండైజెషన్ వల్ల, సో మళ్ళీ తినేయడం వల్ల. సో ఇంకా అది కాకుండా ఇప్పుడు మనం ఈ కెమికల్స్ అన్నీ పెట్టుకుంటున్నాం, ప్రిజర్వేటివ్స్ పెట్టుకుంటున్నాం. సో వీటి వల్ల కూడా బాడీ సపోర్ట్ చేయట్లేదు. అంటే పాత రోజుల్లో ఉన్నంత ఎబిలిటీ అనేది ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. తగ్గిపోయి అన్ని రుచులకి అలవాటు పడిపోతుంది. అండ్ మరోవర్ దాంతోపాటు ఏదైనా కొత్తది వచ్చిందంటే తట్టుకోలేకపోతుంది. ఇమీడియట్గా ఒక జ్వరం రూపంలో వస్తుంది, మనం ఆగట్లేదు. ఆ జ్వరానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆగట్లేదు. అంటే చిన్నగా వచ్చింది, ఇది ఒక ఇండైజెషన్ వచ్చింది. పాత రోజులు ఏం చేస్తారు, ఆముదం పట్టేస్తారు. ఏ జ్వరం అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగే ఇండైజెషన్ వికారాలు ఉన్నప్పుడు ఆముదం పట్టేస్తారు, ఆముదం తాగించేస్తారు. తాగిస్తే ఏమవుతుంది, సాయంత్రం కల్లా మొత్తం పొట్టలా క్లీన్ చేసేసి మధ్యాహ్నం పూటకి ఏం చేస్తారు, వాళ్ళు ఒక చారు ఇస్తారు. వేడి వేడి చారు వేసుకోండి, చప్పటి చారు ఇస్తే మొత్తం బాడీలు అంటే ఒక రోజులో మొత్తం బాడీలు తగ్గిపోతుంటాయి. దాని తర్వాత ఇంకేం చేస్తారు, మంగళవాడిని పిలిపించి మంచిగా వేడి నూనె బాగా మసాజ్ చేయిస్తారు, మాలిష్ చేస్తారు, చేసి సరిపోతుంది. ఇప్పుడు దిరిసిన ఆకులు ఉంటాయి, అంటే శిరీష ఆకులు అంటారు, కొంచెం దిరిసిన చెట్లు ఉంటాయి. ఆ దిరిసిన ఆకులు తెచ్చుకొని బాగా కషాయం కడతారు. వేడి కషాయం కట్టేసి బెడ్ మీద, అంటే నులక మంచాలు ఉంటాయి కదా, ఆ మంచాల మీద స్టీమ్ పెడతారు. స్టీమ్ పట్టినప్పుడు ఆటోమేటిక్గా లాగుతుంది. ఇంకా అరిటాకులు పెట్టుకొని కింద వేడి తాపడం పెడుతూ ఉంటారు. అంటే బాయిలింగ్ అంతా సిస్టమ్, స్టీమింగ్ సిస్టమ్ అనేది కింద నుంచి పెడుతున్నప్పుడు విష జ్వరాలు పోతున్నాయి. అండ్ మోర్ ఓవర్ మీకు గొడుగులాగా ఉంటుంది. అంటే ఇవన్నీ నేచురల్ థెరపీస్ లాంగ్ బ్యాక్ ఇంట్లో ఉండేవి. ఏం అన్నిటికీ హాస్పిటల్ ఏమి వెళ్తారు, అక్కడ డాక్టర్లు కూడా ఉండేవారు కాదు. ఈవెన్ ఆ డాక్టర్ కూడా ఇవే మళ్ళీ చేస్తూ ఉంటాడు. ఇప్పుడంటే కొన్ని కోట్ల మందికి మెడిసిన్ ఇమ్మీడియట్గా జరగాలి, మనిషి మళ్ళీ నెక్స్ట్ రోజుకి బయటకు వెళ్ళిపోవాలి అనే టైంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఇస్తున్నాం. అంటే మనం అనుకుంటున్నాం యాంటీబయాటిక్స్ ఇస్తే తగ్గిపోతుంది కదా, ఈజీ కదా, మెథడ్ కదా. అంటే 100 ఏళ్ళు ఉండరు, 100 ఏళ్ళు ఉండదు. నీకు వ్యాధి నిరోధక శక్తి మళ్ళీ ఒక 2 yearsలో మళ్ళీ వస్తుంది. కానీ ఆ టైప్ ఆఫ్ మెడిసిన్ చేస్తుంటే లోపల ఇమ్యూనిటీ సిస్టమ్ పెరిగిపోతుంది. వాడు ఏం చేస్తాడు, మూలం నుంచి తగ్గించడానికి చూస్తాడు, మళ్ళీ రాకూడదు అది. ఆ విష జ్వరం అనేది మళ్ళీ అది న్యాచురల్గా తగ్గిపోవాలి, నా శరీరం యాంటీబయాటిక్స్ తయారు చేయాలి న్యాచురల్గా అనే టైప్లో బతకాల్సిన మనుషులు. ఇప్పుడు అప్పుడంటే వైద్యం అనేది ఇంచుమించు అందరికీ తెలుస్తుంది, ఎక్కడ ఏం దొరుకుతాయి అనేది కూడా క్లారిటీ ఉండేది. కానీ ఇప్పుడు అలా దొరకట్లేదు. మనం వెతకట్లేదండి విద్య గారు. మనం ఎప్పుడైతే వెతికామనుకోండి, అరే ఏం టాలెంట్స్ ఉన్నాయి, అసలు ఎందుకు ఈ జ్వరం వస్తుంది, జస్ట్ ఎవరైనా ఆలోచించండి, జ్వరం ఎందుకు వస్తుంది, ఆలోచించిన దాంట్లోనే మీకు సొల్యూషన్ దొరుకుతుంది. అంటే రీజన్ ఎత్తుకోండి, హేతు అంటారు. సో హేతు ఎప్పుడైతే తెలియకుండా ఊరికే చేస్తారు, ఇప్పుడు డాక్టర్లు ఏం చేస్తారు, హేతు కనుక్కుంటారు. అంటే ఏంటి, ఇది ఏ జ్వరం, అసలు టైఫాయిడా, మలేరియా, లేకపోతే ఏంటి, రక్తంలో ఉందా, యూరిన్ సిస్టంలో ఉందా, పొట్టలో ఉందా, క్లియర్గా అడుగుతారు, అన్ని చెకింగ్ చేస్తారు. మనం కూడా అదే చేయాలి. సో హేతుని ఎప్పుడైతే కనుక్కున్నామో ఆటోమేటిక్గా ఏమవుతుందో ఇమ్యూనిటీ సెల్ఫ్ డెవలప్ చేయడానికి ఈజీ అవుతుంది. సో ఇప్పుడు ఇవన్నీ పాతకాల పద్ధతులు అండి, ఎవరు చేస్తారంటారు. సో అది కానీ చేయలేదనుకోండి, అరే అసలు నేలవేమేంటి, నేల ఉసిరి ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు శిరీషాకు, దిరిసినాకులు అంటాం, అవి తెలుసు అందరికి. అండ్ మోరోవర్ వావిలాకులు తెలుసు, ఇవన్నీ అందరికి ఊర్లో ఉండేవే. వైద్యం ఊర్లో ఉన్న ఆకులతో చేసేవారు. దొరకకపోతే అప్పుడు వెళ్ళి హిమాలయాలకి వెళ్ళి తెచ్చుకోవాలి. హిమాలయాలకు వెళ్తే తెచ్చుకొని సంజీవని తెచ్చే సిస్టమ్ లేదు. మన ఊర్లోనే దొరికిన వాటితోనే వైద్యం చేస్తేనే కరెక్ట్. అయితే ఇదివరకు కాలంలో జ్వరం వస్తే జ్వరం వరకే పరిమితం అయ్యేది. ఇప్పుడు జ్వరం వస్తే సైడ్ ఎఫెక్ట్ల కింద మిగతా ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి నెలకొంది. సో చూస్తూ అంటే ఇంత టైం టేకింగ్ ప్రాసెస్ కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఫీవర్ అనేది హై లెవెల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఫిట్స్ రావడమో, కళ్ళు తిరిగి పడిపోవడమో, నీరసం వచ్చేసి అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు. అంత టైం కూడా ఉండదు. కాబట్టి మరి ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, సింపుల్గా ఇప్పుడు రూమ్లో ఒక పాము వచ్చింది అనుకోండి, రైట్, ఒక టైప్ ఆఫ్ భయం వస్తుంది.
అవును. అది విషపాము అనుకోండి, ఇంకా పెద్ద భయం వస్తుంది. ఊహించడమే అంతే. అది విషంతో కూడిన పగతో పట్టిన పాము అనుకోండి, అసలు మరి నిద్ర రాదు. అర్థమైందా? అంటే మన బాడీ లోపల వచ్చిన జ్వరాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే ఏం పాములేరా అని వదిలి దానిపైన అది వెళ్ళిపోద్దులు అని అనుకుంటే ఏం కాదు. కానీ రియాక్షన్ అనేది జరుగుతుంది కదా మన బాడీ. కారణం ఏంటి? గతంలో తీసుకున్న ఒక ప్రాబ్లం. బాడీ ఎందుకు వైరస్ని తట్టుకోలేకపోతుంది? జస్ట్ ఆలోచించండి. కారణం ఏంటంటే మన ఇమ్యూనిటీ లేదు. మనం ఇలాంటి కషాయాలు తీసుకోవట్లేదు, ఓన్లీ టీ కాఫీలు తాగేస్తున్నాం, బయటికి వెళ్ళి బాదం పాలు తాగేస్తున్నాం, కెమికల్ కోల్డ్ డ్రింక్స్ తాగేస్తున్నాం. దాని గురించి ఎందుకు మాట్లాడడం? అది కూడా మాట్లాడిన తర్వాత బాడీ శరీరంలో ఉండే ఇమ్యూనిటీని తగ్గించుకుంటుంది కదా. తులసాకులు కషాయం ఎందుకు తీసుకోం? తులసి టీ ఎందుకు తీసుకోం? ఇంటి చుట్టూ తులసి ఉండేది, ఎందుకు ఊరికి తులసిని పెట్టారు? తులసి మాత ఎందుకు అయింది? నీకు తెలియకుండా తగ్గిస్తున్నాయి. 5 తులసులు ఉంటాయి. పంచి తులసి పెట్టుకున్నాం అనుకోండి, మింటు తులసి ఉంటుంది తెలుసా? మీరు ఎక్కడైనా గార్డెన్లో అడగండి, మింటు తులసి చాలా మంచిది, ఇంట్లో పెట్టుకోవాలి. అది తిన్న వెంటనే ఒక మింటు లోపల వెళ్తుంటుంది. సో పుదీనా లాగా మంచి టేస్ట్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది? ఆల్కలినిటీ పెరుగుతుంటుంది. సో బాడీ లోపల ఎక్కడైతే చెత్తలు ఉంటాయో అన్ని క్లియర్ చేస్తూ ఉంటుంది. చనిపోయిన తర్వాత ఎందుకు తులసి వేస్తారు? పొట్ట లోపల ఇంకా కంపులు ఏమైనా ఉన్నట్టు పోతాయి. ఆ శరీరం శుద్ధి అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కటి వేస్తారు. సో మనం ఇన్ని తెలుసుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చేస్తేనే. కాలర్తో మాట్లాడిన తర్వాత. హలో హలో మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి మేడం. పేరు చెప్పండి. నాగరత్నం. నాగరత్నం గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గోమాత సురేష్ గారిని అడగండి. నమస్కారం మీ అందరికి, ఛానల్ కు అందరికి. అది అమ్మాయికి ఈ మధ్యన అమ్మవారైంది, మా మనవరాలకి 7 సంవత్సరాలు ఉంటుంది సార్. అవునండి. అయితే అది పొట్టంతా ఊడిపోయింది, మచ్చలు తెల్ల మచ్చలు ఉన్నాయి. అలాగే పొట్టు ఊడిపోయింది. మళ్ళీ లో జ్వరం వస్తుంది, పెదాలన్నీ ఇట్లా ఎర్రగా అయినాయి, తగ్గినట్టు తగ్గుతుంది, మళ్ళీ జ్వరం వస్తుంది. ఆ మచ్చలు ఉంటాయా, వెళ్ళిపోతాయా, ఏం రాయాలి, ఎలా చేయాలి అని. చాలా మంచి ప్రశ్న, కరెక్ట్ టైంలో అడిగినారు. ఇప్పుడు అమ్మవారు వస్తుంటారు, తట్టు వస్తుంది కదా. సో ఈ తట్టు అంటారు కొందరు ఊర్లో మాట్లాడేది. అంటే దీనికి ఏంటంటే పొంగు అమ్మవారి ఇవన్నీ అంటాం కదా. ఇప్పుడు ఆవిడకి ఏంటంటే తొక్కలు ఊడిపోయినాయి, కానీ అదంటే దాని మీద మచ్చలు ఉండిపోయినాయి. పాత తేనె అంటే అట్లీస్ట్ 10 సంవత్సరాలు పాతది ఏదైనా తేనె అందరూ దాస్తారు. తేనె అనేది ఇంట్లో దాచుకోవాలి. ఆ తేనెను రాస్తూ ఉన్నప్పుడు ఈ తొక్కలు అనేది ఊడిపోతూ ఉంటుంది, మళ్ళీ నార్మల్ శరీరం వస్తుంటుంది. తర్వాత బంతిపూలు చర్మం, బంతిపూలు బాగా ఏదైతే రెక్కలు ఉంటాయి కదా, దాన్ని పచ్చడి చేసుకుంటూ మొత్తం బాడీ అంతటికి నలుగు పిండిలో పెట్టుకోవాలి. నలుగు పిండిలో పెట్టుకున్నా కూడా తగ్గిపోతుంది. ఆరెంజ్ తొక్కల పొడి ఇవన్నీ అంటే ఇవన్నీ ఏంటి కొత్త చెప్తున్నారంటే, మీరు ఫేస్ ప్యాక్లో వాడేది నేను చెప్తున్నా. ఆరెంజ్ పీల్ పౌడర్ అంటారు కదా, ఆరెంజ్ పీల్ పౌడర్ కూడా ముద్ద చేసుకొని ఆ మచ్చలు కంటించకుండా తగ్గిపోతుంటుంది. రెండోది, అమ్మాయి ఏమంటుంది, జ్వరం వస్తుంది. అమ్మవారు వచ్చినప్పుడు జ్వరం వస్తే ఎప్పుడు తాగిస్తారండి? కళ్ళు తాగిస్తారు. కళ్ళు ఏం తాగితే ఏం తాగుతారు? అదే అలాంటి చెప్తున్నారు. గ్రేట్, మొత్తం బాడీ డీటాక్స్ చేస్తుంది, బాడీ అంతా చలవ చేస్తుంది. ఒక మంచి స్పిరిట్ ఉంటుంది అందులో. అంటే చెట్ల ద్వారా వచ్చిన రసం, ఆ రసం కొబ్బరి నీళ్ళు మనం ఇచ్చేస్తే ఏమవుతుంది? పొటాష్ ఎక్కువ పెరిగిపోతుంది. అలా కాకుండా ఈ చెరుకు ఇది రసాలు ఇస్తుంటారు. చెరుకు బాగా పులిసిన రసం, మొలాసిస్ అనేది, లేకపోతే ఇవి ఏంటంటే బెల్లం పాకం ఇస్తుంటారు. బెల్లం బాగా పాకం చేస్తుంది, అంటే మీకు తెలియాలంటే జిలేబీ పాకం. సో అలాంటివన్నీ ఇచ్చినా కూడా బాడీ ఒకసారిగా మంచిగా కఫం లోపలికి వెళ్ళి తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ఆవిడకి ఇట్లా ఆ టైంలో ఎందుకు ఇవ్వాలి? విపరీతం హీట్ వచ్చేసింది, బబుల్స్ వచ్చేసింది బయటికి. అందుకని ఏం చేయాలి? వేడిని ఇమీడియట్గా లివర్ని అంతా కంట్రోల్ చేయాలి, లేకపోతే జాండీస్ వచ్చేస్తుంది అనే ఉద్దేశంతో కళ్ళు తాగిస్తారు. కళ్ళు తాగించిన తర్వాత ఏమవుతుంది? బాడీ అంతా ఒకసారిగా కూల్ అయిపోతుంది. సో 2 రోజులకు ఒకసారి ఒక లోటా తాగించాను అనుకోండి, యూరిన్ ద్వారా ఎక్కువ వేడంతా పోతూ ఉంటుంది. సో చిన్నపిల్లలకి నుంచి తక్కువ తాగిస్తారు. సో ఇవన్నీ తప్పు విషయం కాదు, అందులో మందులు వేసుకొని అమ్ముకుంటేనే తప్పు. కానీ చెట్టు రసం నీట్గా చెట్టు ఇస్తుంది కదా, మంచి ఇది ఇస్తుంది కదా, జ్యూస్. సో అలాంటప్పుడు ఈతకాలు చాలా బాగా పనిచేస్తుంటాయి. అవన్నీ లోపలికి ఇవ్వడం వల్ల శరీరం లోపల తాపడం అనేది జరుగుతుంది. ఇంకోటి నన్నారు అంటారు. సో షర్బత్తులు మనం బయట చూసుకుంటాం కదా, అది షర్బత్ కాకుండా నన్నారు తాలూకు వేర్లు ఏదైతే ఉందో ఆ బాగా ఉడికించి వాటి తాగుతున్నా తగ్గిపోతుంటుంది. ఈ జ్వరాలు ఏవైతుందో జనరల్గా వచ్చే జ్వరాలు ఫస్ట్ స్టేజ్లోనే. ఒక పిల్లాడు ఒక రోజులో మనకు 4 days మనం ఎవరిని పట్టించుకోకుండా ఉంటాం కదా. సో ఫస్ట్ డేనే వాడికి జ్వరం వచ్చింది, అబ్నార్మల్ స్టేజ్ వచ్చింది, ఇమీడియట్గా బాడీ లోపల వేడంతటిని లాగాలి. ఎక్స్టర్నల్గా చలవ చేస్తుంటే ముక్కు గుడ్డ వేయడం, తలకి ఆముదం వేయడం, లేకపోతే ఒక ఇంట్లో అరిటాకులు దొరికినాయి అనుకోండి, అరిటాకుల మీద పడుకుని పెట్టించడం. అరిటాకు ఎంత వేగంగా తగ్గిస్తే తెలుసా? సో ఇంట్లో నులక మంచం వేసుకొని అరిటాకు వేసుకొని దాని మీద పడుకుని పెడితే చాలు, కింద కుంపటి పెడితే చిన్న బొగ్గులు కుంపటి, సాయంత్రం కల్లా మళ్ళీ చెమటలు పట్టేస్తాడు, ఈజీగా మొత్తం అంతా పోతుంది. సో ఇవన్నీ ఎందుకు అంటున్నారంటే మేము చేసాం కాబట్టి చెప్తున్నాం.
సో మోస్ట్లీ మా కజిన్ మా పాప ఉంది అయితే తనకి ఏం చేసింది, జ్వరం వచ్చింది. ఏం చేశాను, నేను షర్ట్ తిప్పేసి దాన్ని పట్టుకొని పడుకున్నా. చిన్నపిల్ల పడుకుంటే నా హీటు తన హీటు ప్యారలల్ అయిపోయింది. ఆటోమేటిక్గా తగ్గిపోయింది. ఒక నూలు బట్టలు వేసుకొని ఒక 2 years బేబీ కింద పడుకుని పెట్టేసిన, తగ్గిపోద్దని. తగ్గిపోయింది. అది చేస్తున్నా తగ్గలేదు అన్నప్పుడు రెండో డౌట్, నెక్స్ట్ రోజులో మనం ఏం చేయాలి, డీటాక్స్ చేయాలి. ఆముదం ఇచ్చేస్తే మొత్తం మోషన్ తగ్గిపోతుంది. అప్పటి నుంచి చారణమే పెట్టాలి, ఇంకోటి ఏం పెట్టాల్సిన పని లేదు. అప్పుడప్పుడు లైట్గా గోమూత్రం, సాయంత్రం వేసరికి ముక్కు నెయ్యి, వేడి పాలు, నెయ్యి అన్నీ వేస్తున్నప్పుడు 3 రోజులకి నార్మల్ అయిపోతుంది. అంటే 3 రోజులు 4 రోజుల వరకు ఎందుకు వెయిట్ చేయడం? ఇమిడియట్ రిలీఫ్ కావాలి కదా. కరెక్ట్. అప్పుడు వెళ్ళి మనం రిపోర్ట్స్ తీసుకొని దాని తరగతి యాంటీబయాటిక్స్ ఇస్తే ఈ రోజు తగ్గిపోతుంది. చాలా చెప్తున్నాను, 100% తగ్గిపోతుంది. ఎందుకు తగ్గాలనే వాడు ఇస్తాడు మెడిసిన్. కానీ 2 సంవత్సరాలు పోయిన తర్వాత లివర్ మీద పడుకునేది వైరస్ ఎలాగ బయటకు వస్తుంది? అది 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫైట్ అవుట్ చేసి ఒకసారి పెద్ద జ్వరం వస్తుంది. అవసరమా? సో ఇలాంటివన్నిటికీ ముందు చెప్పాలనుకుంటే మన ఇమ్యూనిటీ మనం సెల్ఫ్ డెవలప్ చేసుకునేది విషయం. శంకు పుష్పులు వింటాం, ఎంత మంచిదో. రైట్. ఇంకోటి గంధం, ఎర్రచందనం దొరుకుతుంటుంది. ఎర్రచందనం కానీ గంధం కానీ అరగదీసిన గంధం నీటిలో కలిపేసి తాగించండి, జ్వరం తగ్గుతుంటుంది. అంటే ఇవన్నీ ఏంటి ప్రయోగాలు, పాత ప్రయోగాలు. ఆల్కలినిటీ మన బాడీ లోపల ఆల్కలినిటీ పెంచితేనే జ్వరం తగ్గుతుంది. మనం ప్రతి ఒక్కసారి మళ్ళీ యాసిడిక్ సిస్టమ్ ఇచ్చుకుంటే మళ్ళీ పెరిగిపోతుంది. నిమ్మకాయ పిండి ఇచ్చిన తర్వాత పెరుగుతుంది. సో ఎర్రచందనం ఎప్పుడైతే బాగా బాయిల్ చేసేసి తాగించారనుకోండి సరిపోతుంది. నేను ఏదో పెద్ద పెద్ద టన్నులు పెట్టుకోవాల్సిన పని లేదు. చిన్న ఎర్రచందనం ముక్క దొరుకుతాయి. సో మన చిత్తూరు సైడ్కి వెళ్ళినా, కొంచెం మైసూరు సైడ్ వెళ్ళినా గంధం మొక్కలు దొరుకుతున్నాయి. తెచ్చుకొని ఇంట్లో అరగదీసుకొని పెట్టుకోవాలి. అసలు జలుబులు వస్తున్నప్పుడు ముక్కుకు వాసన చూడండి, గంధం వాసన చూడండి. సో అదేమవుతుంది, మంచిగా ఫ్రీ అయిపోతుంది. గంధం నీటిలో వేసుకొని బాగా వేడి నీటిలో తాగండి. ఇమ్యూనిటీ డెవలప్ అవడానికి అవకాశం. మదర్ శతమూలికల లేహ్యం ఉంటుంది, అంటే 100 మూలికలు వేసేసి లేహ్యం చేస్తాం. సో అది నెక్స్ట్ ఇమ్యూనిటీ పెంచడానికి గురించి. అంటే ప్రతిసారి వాడి లోపల ఉన్న ఏదైతే తగ్గిపోతుంది, వైట్ సెల్స్ తగ్గుతుంది, రెడ్ సెల్స్ తగ్గిపోతున్నాయి, అలాంటప్పుడు ఇది పనిచేస్తుంది. ఇంత ముద్ద తినండి అంతే. డైలీ తాగుతున్నాం కదా, వేస్ట్ చాక్లెట్స్ అన్ని తింటున్నాం కదా, ఇంత చాక్లెట్ అనుకుని తినండి. ఒక 5 సంవత్సరాలు ఆడి బాడీ ఎలా ఉంటుంది అంటే అంత స్ట్రాంగ్ తయారవుతుంది. అండ్ వీర్య వృద్ధి బాగా పెరుగుతూ ఉంటుంది. ఆయిల్స్ అనమాట బాడీ లోపల. అంటే భయము, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, మెటల్స్. ఒకసారి భయం ఎందుకు వస్తుంది, మనలో ఇప్పుడు మెగ్నీషియం బాగా తగ్గిపోయిపోతే ఆటోమేటిక్ భయం వస్తుంటుంది. సో ఇది రీప్లేస్ జరుగుతూ ఉంటుంది. 100 మూలికలు ఉన్నాయి అందులో. సో ఉసిరిగి పప్పు ఉంటుంది. సో మన అదృష్టాలు ఇవన్నీ మనకి భారతదేశంలో దొరుకుతున్నాయి కాబట్టి. సరే, ఒక మెడిసిన్ చేసుకుందాం, ఏదైనా మాలిక్యులర్, అది ఎలా తయారవుతుంది? ఏదో బయట నుంచి రావట్లే కదా, అన్ని మళ్ళీ ఈ గుడిచి నుంచి వస్తున్నాయి కదా, తులసి నుంచే వస్తున్నాయి కదా, అండ్ గోక్షురు నుంచి వస్తున్నాయి కదా. అంటే ఇవన్నీ మూలికలు. రైట్. ఈ మూలికల తాలూకు కషాయం ఎక్స్ట్రాక్షన్ అందులో పెడుతున్నారు వాళ్ళు. 1 mg అంటారు, 5 mg అంటారు, అంటే 5 milligram మాలిక్యులర్ ఉంది. సో మెడిసిన్ అదే కదండి. అర్థమైంది. ఇంగ్లీష్ మెడిసిన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ మాలిక్యులర్స్ నుంచి వచ్చింది కదా. మరి అవి తీసుకుంటే ఎందుకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి మరి అని చెప్పబడింది లేదు. సురేష్ గారు, ఒక జ్వరం వచ్చింది, 2 days వెయిట్ చేశారు, తగ్గలేదు, యాంటీబయాటిక్ వెళ్ళాం, 2 days వాడాం, తగ్గిపోయింది, ఇన్స్టెంట్ రిలీఫ్ వచ్చింది. మరి ఈ ఔషధాలు కానీ కషాయాలు కానీ ఎందుకు తీసుకోవాలి? అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక పారాసెటమాల్ ఉంది, లేకపోతే ఏదైనా కొంచెం బయట దొరికిన ప్రతి ఒక్కదానికి దెర్ ఇస్ ఎ కాంపోజిషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఏ జ్వరమైనా న్యాచురల్గా తగ్గుతుంది, మనం ఆ టైం ఇవ్వం. సో న్యాచురల్ ఎందుకంటే గతంలో ఎందుకంటే టైం ఎందుకు ఇచ్చేవారంటే, టైం ఇవ్వమా లేకపోతే తట్టుకునే శక్తి పేషెంట్కి లేదంటారా? వీడికి ఉండదు, వాడికి ఉండదు. ఇంగ్లీష్ మెడిసిన్ వాడికి ఉండదు, అండ్ ఆయుర్వేదం వాడిన వాళ్ళకి ఏదైతే ఉందో ఉండదు. ఆయుర్వేదం అంటే ఏంటంటే మందులు నూరు ఇవ్వడం కాదు, లైఫ్ స్టైల్. వాడికి నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా రాకూడదు, అంటే ఇదే రోగం మళ్ళీ రాకూడదు అనే దానికి చేస్తాం. సో వీడికి ఇది వచ్చింది, ఇది ఇప్పుడు మెడిసిన్ ఏదేసేసి ఆ వైరస్ని కొన్ని రోజులు పడుకుని పెడతాం, చచ్చిపోదు. ఆయుర్వేదంలో ఏం చేస్తాం, మూలం నుంచి తీసేస్తాం. ఎప్పుడైతే కొన్ని రోజులు పడుకుంటుంది, మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత వాడి ఫ్రెండ్ ఇంకోటి వచ్చిందంటే మళ్ళీ రైజ్ అవుతుంది. మళ్ళీ 2 months తర్వాత మళ్ళీ రావచ్చు. సో లైఫ్ చూసుకోండి, ఒక్కొక్కరు ఎవరైతే మెడిసిన్స్ ఎక్కువ వాడుతున్నారంటే చాక్ ఎక్కువ పంపిస్తున్నాం. సరే, అవన్నీ పెడదాం. ఒక కాంపోజిషన్ ఎలా తయారవుతుంది, ఒక పారాసెటమాల్ కానీ లేకపోతే మన థైరాక్సిన్ ఏదైతే అంటున్నామో ఎలా తయారవుతుంది? ఏదైనా కెమికల్ ఫార్మేషన్ కాదు కదా, అంటే ప్రతి ఒక్క మూలికల తాలూకు ఎక్స్ట్రాక్షనే కదా. ఇప్పుడు చూడండి, అర్జున ఉంది, లేకపోతే పునర్నవ ఉంది, శతావరి ఉంది, దాన్ని కొన్ని వేల టన్నుల అంతా కలిపి ఒక ఎక్స్ట్రాక్షన్ తయారు చేస్తారు. ఆ ఎక్స్ట్రాక్షన్ అనేది మెడిసిన్లో కలుపుకొని ఎంజీ లెక్క మనకి ఇస్తున్నారు, 1 mg 2 mg. మనకి ఇక్కడ పనిచేసేది ఈ ఎక్స్ట్రాక్షన్ అనమాట. మనం ఈ కషాయం తాలూకు లోపలికి వెళ్ళేది. మిగతా అంతా సపోర్టింగ్ ముద్ద, మైదా
అంతే, చాక్ పౌడర్ అట్లాంటిది సపోర్టింగ్ లోపలికి వెళ్తుంది అంతే. సో మరి ఇలా ఔషధాలు కానీ మూలికలు కానీ తీసుకుంటే రాని సైడ్ ఎఫెక్ట్స్ మరి ఈ మెడిసిన్ వాడితే ఎందుకు వస్తుంది? అంటే సైడ్ ఎఫెక్ట్ అంటే ఏమిటి అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు జ్వరం వచ్చిందండి, మేమేం చేస్తాం, జలుబు వచ్చింది మేమేం చేస్తాం, మీకు బాడీ హీట్ జనరేట్ అవ్వడానికి కోసం మెడిసిన్ ఇస్తాం. హీట్ జనరేట్ అయితే మూలం నుంచి ఉండే కఫం తగ్గిపోతుంది. మన బాడీలో కొంచెం మీరు మళ్ళీ చల్లటి నీళ్ళు ఇచ్చామనుకోండి ఏమవుతుంది, అది పెరుగుతుంది. సో దీనికి పథ్యాపథ్యాలన్నీ కంపల్సరీ చెప్తామమ్మా, ఇవి వాడాలి ఇవి వాడకూడదు, ఇవి ఇంపార్టెంట్. ఎవరైనా చెప్పాల్సింది ఏంటంటే, నీకు ఇందుకు వచ్చింది రోగం, ఇవి వాడాలి ఇవి వాడకూడదు, కొన్ని రోజులు తట్టుకోవాలి, పథ్యం అంతే. ఇప్పుడు కొందరు దీక్షలు వేస్తారు, దీక్ష వేసినప్పుడు ఏం చేస్తారు, స్ట్రిక్ట్ రూల్స్ పాటిస్తారు. సో ఇవి కూడా అలాంటిదే, మనకి రూపంలో ఒక వైరస్ ఉన్నప్పుడు స్ట్రిక్ట్ రూల్స్ పాటించాల్సిందే. అప్పుడు ఏదైతే మనకి ఇప్పుడు జ్వరం వచ్చిన వల్ల లివర్ పాడైపోయింది, మళ్ళీ రియాక్టివ్ అవుతుంది. మనం ఎక్కడ చేస్తున్నాం, లివర్కి యాక్టివేట్ చేయిస్తున్నాం, మళ్ళీ రక్తం బాగా ప్రసరణ జరిగి లివర్ని యాక్టివేట్ చేసే మెడిసిన్సే ఇవన్నీ కషాయాలు. అంటే ఇది ఒక్క రోజులో కాదు, కొన్ని వేల సంవత్సరాల పరిశోధన తర్వాత వచ్చిన శాస్త్రాన్ని మనం ఆయుర్వేదం అంటాం. సో ఆయుర్వేదం అంటే రెడీగా ఏదో మూలికలు చేసేసి రెడీమేడ్గా ఉంటుంది, ఇది ఉదయం సాయంత్రం వేసుకోండి, టాబ్లెట్ రూపంలో కాదు. పరీక్షలు ప్రతిసారి వాడిని డీటాక్స్ చేయించాలి, వాళ్ళ లోపల ఉండే చెత్తలు తీసేసి మళ్ళీ ఫ్యూచర్లో ఇదే ప్రాబ్లం రాకుండా ఉండేదానికి ఇచ్చేది ఆయుర్వేదం. అది నేను అంటాను, అది జావాకు ఒక 3 సంవత్సరాలు పట్టింది అనుకోండి, అట్లీస్ట్ జావాలో కొంత నేర్చుకోవడానికి, ఇది 3 రోజులు కూడా పట్టదు. లాజిక్స్ తెలిసిందనుకోండి 3 నెలల్లో వాళ్ళ ఒక వైద్యులు అయిపోతారు. ఎంతమంది ఆడవాళ్ళు ఇంట్లోని పుస్తకాలు చదివి, గృహ వైద్యం చదివేసి ఇట్లాంటి పుస్తకాలు తయారు చేసుకొని చదువుకొని నేర్చుకొని చెప్తున్నారు. సగం వైద్యం వాళ్ళ దగ్గర ఉంది. వేడివేడిగా కషాయం చేస్తారు అప్పటికప్పుడు. అండ్ ఇంకోటి చేస్తే బ్లాక్ టీలు ఇస్తుంటారు, అసలు తెయ్యాక ఎంత మంచి తగ్గిస్తుంది. సో ఇప్పుడు మనకి ఆ మూలాలు దొరకక మనం ఈ జంగిల్లో పడిపోయి ఉంటున్నాం, అపార్ట్మెంట్ కల్చర్లో పడిపోయి ఉన్నాం కాబట్టి మనం దొరకట్లే. ఇప్పటికీ దొరికిన వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్రలో దొరుకుతున్నాయి, అండ్ ఇక్కడ ఒరిస్సాలో దొరుకుతున్నాయి, ఇక్కడ తెలంగాణ కొంచెం తక్కువ ఉన్నాయి, కానీ మిగతా కేరళ ప్రదేశాల్లో దొరుకుతున్నాయి, అటు సైడ్ పూణే నాగపూర్ సైడ్ దొరుకుతున్నాయి. అంటే ఇవన్నీ ఆయుర్వేద మూలికలు ఏవైతే ఉన్నాయి, ఎన్ని వేల రకాలు ఉన్నాయో కూర్చొని ప్రతి ఒక్కరు రాశారు. మనం కొన్ని తెలుసుకోవాలి, ఒక 100 టైప్ తెలుసుకోండి, జలుబుకి, దగ్గుకి, జ్వరానికి, థైరాయిడ్కి, మోకాల నొప్పులకి, చాలు, లైఫ్ అయిపోతుంది. మనకి ఇచ్చే ప్రాబ్లమ్స్ ఇవే కదా. ఇప్పుడు మాకు మొత్తాన్ని తెలిసేయాలంటే పరిస్థితి లేదు, అవసరం లేదు మనిషికి. ఎందుకు అవన్నీ నూరిసి ఇచ్చామనుకోండి, మనిషి ఏమిటంటే ఆ బద్ధకంలో వెళ్ళిపోతాడు. ఈ స్టీమింగ్ పట్టడం, మసాజ్ చేసుకోవడం అనే సిస్టంలోకి రాడు. ఒక వాంతి చేసుకోవాలి, ఇందుకు వచ్చిందా నాకు క్లియర్ చేసుకోవాలి. సెల్ఫ్గా ఎవరైతే ముందుకు వస్తారో వాడు ఎక్కడైనా సస్టైన్ అవుతాడు. అందుకే మా ప్రయత్నం సెల్ఫ్ సస్టైన్, అంటే మనం సెల్ఫ్గా తగ్గించుకొని చూడండి, జ్వరం ఎందుకు వచ్చింది. ఫస్ట్ మన బాడీ ఏ సిమ్టమ్స్ అనేవి చెప్తుందో అవి గ్రహించడం నేర్చుకోవాలి. ఆ తర్వాత అసలు జ్వరం సిమ్టమ్స్ అనేవి ఏ రకంగా వస్తాయి, వచ్చిన తర్వాత వెంటనే మెడిసిన్స్ లోకి వెళ్లకుండా తగ్గించుకునే ప్రయత్నం అనేది మనం చేయాలి. గృహ వైద్యం చేయాలి. పరిసర వైద్యం అంటే మన దగ్గరలో ఏవైతే దొరుకుతున్నాయి, ఆ దగ్గరలో ఏవైనా పెద్ద వ్యక్తి అంటే మన దగ్గరలో వీడు మంది ఇస్తున్నాడు, వీడి దగ్గర జ్వరం అనేది రాగానే వెంటనే ఒళ్ళు తడిగుడ్డ పెట్టి తుడుచుకోవడం కానివ్వండి, నూనె రాసుకోవడం కానివ్వండి, లేకపోతే నెయ్యి రాసుకోవడం, కళ్ళల్లో నెయ్యి రాసుకోవడం, అరిపాదాలకు నూనె రాసుకోవాలి, వేడి నీటిలో కాలు పెట్టుకోవాలి, ఎన్ని ఉన్నాయి చాలా రకాలు. ఇవన్నీ ఫస్ట్ చేసిన తర్వాత ఇంకా అప్పుడు కనుక కంట్రోల్ కాకపోతే త్రిఫలా చూర్ణం కానివ్వండి, లేకపోతే వావిలాకు జ్యూస్ కానీ, వాము రసం కానీ ఇట్లాంటివి తీసుకుంటూ ఉంటే పెరగకుండా ఉంటుందని మీరు చెప్తున్నారు. విష జ్వరాలకి ఏదైతే కొన్ని దేశాల్లో నుంచి అక్కడి నుంచి వచ్చి సౌత్ లో నేర్చుకునేవారు, సౌత్ స్టేట్స్ లో ఎక్కడైతే ఉండేదో అక్కడ నేర్చుకొని ఈ విధాలకు మూలిక విధానం పట్టుకుని తయారు చేసుకున్న విధానం మనది. అర్థం చేసుకోండి, పాత విధానాలు ఎప్పుడు తప్పు కాదు, అది చాలా విలువైనది. మోరోవర్ మరి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనకి మూలంతో సహా తగ్గించే విధానం. కాబట్టి చిన్నపాటి పుస్తకాల్లో, చిన్నపాటి ఇలాంటి వీడియోల వల్ల, సత్సంగం వల్ల బాగానే ఎక్కువ తగ్గుతున్నాయి. దయచేసి ఇలాంటి పాత విధానాలు తెలుసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గోమాత్ సురేష్ గారు. నిజంగా జ్వరాలు అనేవి ఎందుకు వస్తాయి, వచ్చిన వాటికి ముందెత్తునే బెంబేలు పడకుండా మెల్లమెల్లగా అర్థం చేసుకుంటూ ఎలా తగ్గించుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి. ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.